అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 27వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలను మనము ధ్యానం చేయబోతాం. ప్రాముఖ్యంగా ఈ వచనాల్లో గనక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పౌలు తిమోతికి తనకి ఉంటున్నటువంటి తనకి ఏదైతే పునాది ద్వారా అక్కడ ఆయన రక్షణలోకి నడిపించి ఉంటున్నాడో అట్టి విషయాన్ని మనం చూసి ఉంటాం. అంటే మనం ప్రాముఖ్యంగా నిన్నటి దినాన చూసినటువంటి విషయం, పిల్లలకు అందించేటటువంటి ఆ రక్షణ బీజము కేవలం ఆ పరిశుద్ధ లేఖనాల యొక్క వెలుగే అని నిన్నటి దినాన చూసి ఉంటాం. ఈరోజు మనం చూసేటటువంటి విషయం ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఈ లేఖనాలు, ఈ పరిశుద్ధ లేఖనాలు ప్రతి వ్యక్తికి పవిత్రతను, పరిశుద్ధతను అందించేటటువంటివిగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ పరిశుద్ధ లేఖనము ద్వారా ప్రతి వ్యక్తికి అక్కడ ఆ పరిశుద్ధత అందుతున్నట్లుగా మనం ఇక్కడ గ్రహించగలగాలి. ఇక్కడ ఆలోచించినట్లయితే అందులో భాగంగా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ లేఖనాలు పరిశుద్ధతను అందిస్తున్నాయి. వాటి యొక్క ప్రామాణికత లేకపోతే వాటి యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంటుంది అనేది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనంలో మనము గమనించాల్సినటువంటి విషయము, ఈ పరిశుద్ధ లేఖనాలు అక్కడ దైవావేశము వలన కలిగినటువంటివిగా, అంతమటుకే కాకుండా అవి ఎటువంటి లోపము లేనటువంటివిగా, అంటే ఇన్స్పైర్డ్ రైటింగ్స్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అన్ ఇనరెంట్, అంటే ఏ ఎర్రర్ లేనటువంటి చక్కని లిఖితపూర్వకమైనటువంటి ఒక రాతగా మనం ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని మనం చూడగలగాలి. ఒకవేళ ఆ విషయాలను కనుక మనము 16వ వచనాన్ని 17వ వచనాన్ని చదువుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి మొదటగా అది ఏమి చేస్తుంది అనే దానికన్నా ముందు అది ఎటువంటి రాత అయి ఉంటుంది, ఈ పరిశుద్ధ లేఖనము రాయబడినటువంటి లేదా దాని యొక్క స్థిరమైనటువంటి పునాది ఏమిటి అనేది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఆలోచించాలి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, అక్కడ చిన్న అక్షరాల్లో గనక ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి అని ఇస్తూ ఉంటాం. అంటే ఈ రెండు కోణాల్లో మనం ఒకవేళ ఈ పరిశుద్ధ లేఖనాలను గ్రహించినట్లయితే, మొదటగా అక్కడ మనం చూసినట్లయితే ఇన్స్పైర్డ్ రైటింగ్స్, అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఇది, మనము ఈ వాక్యమును, ఈ పరిశుద్ధ లేఖనమును, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రామాణికత మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అది ఏ మానవుని చేతనో లేకపోతే ఏ ఇతరత్రమైనటువంటి వారి చేతనో అది రాయబడినటువంటిది కాదు. అది దైవావేశము వలన అందించబడినటువంటి గొప్ప దేవుని వాక్యము అని మనం స్పష్టంగా గుర్తించాలి. అందుకని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో చెప్తున్నటువంటి మాట గనక మనం అక్కడ ఆలోచించినట్లయితే, ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరకు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఈ లేఖనాల యొక్క ప్రామాణికత, అందులో ఏ తప్పిదమో లేనటువంటిదిగా, అంటే అక్కడ రాయబడినటువంటి విధానము గుర్తించగలగాలి. అంటే దానిలో ఒక పొల్లైనను ఒక సున్నా అయినను
తప్పిపోదు అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం గుర్తించగలగాలి. ఇంకా అక్కడ ఆలోచించినట్లయితే యోహాను సువార్తలో కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో గనక మనము అక్కడ చెప్పబడిన మాటని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, నా యందు విశ్వాసం ఉంచి వాడేవుడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. లేఖనాల యొక్క ప్రాముఖ్యత, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి ఏముంటాయండి? జీవజల నదులు పారును అని చెప్తున్నాడు. అందుకనే అక్కడ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి దప్పికొనడు అని చెప్పబడుతుండడం మనం చూడాలి. ఆలోచించాలి. ఇక్కడ ఈ దైవావేశము వలన అందించబడినటువంటి గొప్ప వాక్యముగా మనం ఇక్కడ గుర్తించాలి. ఈనాడు చనిపోయినటువంటి వారికి జీవమును కలిగిస్తున్నటువంటి ఈ వాక్యముగా మనం ఇక్కడ గుర్తించాలి. ఎంతమంది ఈ వాక్యము ద్వారా బలపరచబడతా ఉన్నారు, ఎంతమంది ఈ వాక్యము ద్వారా స్థిరపరచబడతా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం గ్రహించాలండి. అంటే ఆ వాక్యము ఇక్కడ మనల్ని బలపరుస్తుంది. ఎట్లా అందించబడిందండి? అది దైవావేశం. ఒక మానవుడు రాసినటువంటిది అయితే అది ఎన్నటిది కూడా ఇప్పటికీ అంత గొప్ప కార్యము, లేకపోతే అది చదివినప్పుడు ఆ హృదయంలో కదలిక ఎన్నటికీ జరగదు. అది దైవావేశము వలన కలిగినదే. ఆలోచించండి, ఈ పరిశుద్ధ లేఖనముకున్నటువంటి కామెంటరీస్ ఇక లోకంలో ఏ ఇతర పుస్తకానికి కూడా లేవు. ఆలోచించాలి, ఎన్ని కామెంటరీస్ నేటికి కూడా అక్కడ ఇంకా నూతన కోణంలో ఈ దేవుని యొక్క వాక్యంలో నుండి వెలికి తీయబడుతున్నటువంటి విషయాలు చెప్పబడుతున్నారు మనం గుర్తించగలం. ఆలోచన ఎందుకంటే అది దైవావేశము వలన కలిగినది అనేటటువంటి ఆ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించగలం. ఇంకా రెండవదిగా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఇనరెంట్, అంటే ఏ లోపము లేనిది. ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సున్నా అయినను పొల్లైనను ఒక ఏది కూడా ఒక అక్షరము తీసివేయడము కానీ ఒక అక్షరము యాడ్ చేయడం కానీ అది ఎన్నటికి జరగదు. అంత చక్కని దేవుని వాక్యం అని మనం ఇక్కడ గ్రహించాలి. నాడు ఆలోచించాల్సినటువంటి విషయం, అనేక మంది అనేక రీతులుగా ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని కామెంట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, చెడు ఎందుకు ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో? ఇక్కడ తప్పును తప్పుగా చూపించడము ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యము పని. పాపమును పాపముగా చూపించడం అది ఎంతటి వ్యక్తి అయినా సరే. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పేతురంతటి వ్యక్తిని కూడా ఖచ్చితముగా అతడు తప్పు చేస్తున్నప్పుడు కేఫాను నేను ఎదిరించి తిని అని పౌలు మాట్లాడడం మనం చూడలేదా? కాబట్టి ఎటువంటి వారైనా పాపము చేసినప్పుడు దావీదు రాజైనంత మాత్రాన అతన్ని పాపముని ఏమన్నా కప్పిపెట్టడానికి పరిశుద్ధ గ్రంథం ఏమన్నా ఒప్పుకుంటుందా? లేదు కదా. అంటే ఇక్కడ నేను తప్పు లేకపోతే అక్కడ తప్పు ఉంది అది తీసేయాల్సినటువంటి విషయము అని ఏ విషయాన్ని గురించి కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇట్ ఈస్ ఇనరెంట్, స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం. ఏ తప్పిదము లేనటువంటిదిగా ఆ పరిశుద్ధ లేఖనాలను మనము ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఎట్టి విధమైనటువంటి లేఖనమో అది చెప్పబడుతుంది, రేపటి దినాన అది ఏమి చేస్తుందో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రాముఖ్యంగా నీవు చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ లేఖనము అది దైవావేశము వలన కలిగినది. ఇన్స్పైర్డ్ రైటింగ్స్ లేదా ఈ దైవావేశము అనేటటువంటి మాటకు ఒక చక్కని అర్థము కనుక మనం ఆలోచించినట్టయితే గాడ్ బ్రీత్డ్ వర్డ్ అంటే దేవుని ఊపిరి వలన కలిగినటువంటి గొప్ప మాటలు అని చెప్పబడుతుండడం మనం అక్కడ గుర్తించాలి. అంటే ఇక్కడ ఎంత
ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయాలు, ఎంత ప్రాముఖ్యత కలిగిన మాటలో మనం ఇక్కడ గ్రహించాలి. ఇవి గుర్తిస్తూ అక్కడ అవి చేసేటటువంటి పని ఏమిటో రేపటి దినాన మనం గుర్తించగలం. కాబట్టి నీవు చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ లేఖనము నిన్ను పవిత్రపరిచేది, నిన్ను పరిశుద్ధపరిచేది. అది ఎట్లా అనంటే, మొదటగా అది రాయబడినటువంటి తీరు, దైవావేశము వలన అది రాయబడింది. అట్లాగే ఏ లోపము లేనటువంటి, ఏ తప్పు, ఏ సున్నా, ఏ పొల్లు కూడా తీసివేయలేము, ఏది కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరత లేదు. అటువంటి తప్పు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి దేవుని యొక్క లేఖనము ఈ పరిశుద్ధ గ్రంథం అని నీవు గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని నీవు గ్రహిస్తే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క వాక్య ప్రాముఖ్యత, ప్రామాణికత నీ జీవితంలో నీవు గ్రహించగలవు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. అత్యంత కృపగల దేవ, అయ్యా, ఇక్కడ నీ వాక్యము పనిచేసేటటువంటి తీరు మా కళ్ళకు అద్దినట్టు ఇక్కడ చూపబడతా ఉంది. ఇట్టి విషయాల పట్ల మేము మెలకువ కలిగినటువంటి వారమే. అయ్యా, ఈ వాక్యం మాకు ఎట్లా అందించబడింది? అయ్యా, ఈ పరిశుద్ధ లేఖనము తండ్రి దేవ, దైవావేశము వలన, ఇన్స్పైర్డ్ రైటింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయ్యా తండ్రి దేవ, నీ దైవావేశము వలన అయ్యా మీరు మీ ఊపిరి ద్వారా అందించినటువంటి ఈ గొప్ప మాటలు తండ్రి దేవ, ఏ మనుష్యుని ద్వారా అందించబడినవి కాదని గ్రహించుకొని అయ్యా, నేటికి కూడా ఇది మాకు జీవమును కలగజేస్తుంది అనంటే, ఇట్టి మాటలలో ఉంటున్నటువంటి ఆ శక్తిని మేము గ్రహించే వారమై ఉండునట్లు మీ కృపలో బదులు అయ్యా, అది ఇనరెంట్ అయ్యా, ఎటువంటి తప్పిదము లేనటువంటిది నీ వాక్యం అయ్యా. స్పష్టంగా నీ వాక్యంలో సెలవిస్తుంది, ధర్మశాస్త్రంలో కొట్టివేయుటకు నేను రాలేదు, దాన్ని నెరవేర్చుటకే నేను వచ్చింది. దాని నుండి ఒక సున్నాయినను పొల్లైనను తీసివేయలేనని అక్కడ స్పష్టంగా చెప్పబడింది. అయ్యా, ఇంతటి కరెక్ట్నెస్ కలిగినటువంటి ఆ లేఖనము అయ్యా మమ్ములను సరిచేసేదిగా ఉండటానికి ఇదో గొప్ప సాధనముగా మేము గుర్తించటానికి మీ కృపలో భద్రపడి అయ్యా, ఇట్టి లేఖనము మా జీవితాల్లో చేసేటటువంటి గొప్ప కార్యం మమ్మల్ని అనుదినము పరిశుద్ధపరచు. ఈనాడు అట్టి అనుదినము చదవటానికి మేము మా సమయాన్ని కేటాయించే వారముగా ఉంటాం. ఎంతటి గొప్ప వాక్యమో మా చేతుల్లో ఉన్నది, అది గ్రహించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.